హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిఖితా టాక్స్. ఈరోజు మేము ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాం. అదే మహాకుంభమేళా 2025 144 ఇయర్స్కి ఒకసారి వస్తుందని ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని ఈరోజు మేము వెళ్తున్నాం. ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్య. చాలా ఇన్సిడెంట్స్ కుంభమేళాలో అయినాక చాలామంది చెప్తున్నారు ఎందుకు వెళ్ళడం వద్దు అన్నారు. బట్ ఐ వాజ్ మెంటల్లీ ప్రిపేర్డ్. ఎలా అయినా వెళ్ళాలి. ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అసలు ఎట్లుంటుంది, మనకు అదృష్టం వచ్చింది ఇంత కోట్ల మంది జనాలలో. సో నాకు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలని ఉందని ఐఎమ్ జస్ట్ గోయింగ్ మెంటల్లీ స్ట్రాంగ్ ఉండి. ఇంకా ఎవరు ఏం చెప్పినా కానీ మన ఓన్ డెసిషన్స్ మనకు ఉండాలి. సో ఐ డిసైడెడ్ అండ్ ఐఎమ్ గోయింగ్. ఇప్పుడే పూజ అయింది. ఆ క్లిప్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను, చూడండి. అండ్ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను. టెంపుల్ ఏంటి అని అన్నీ చూపిస్తాను. స్టే ట్యూన్డ్. బాయ్. ఓం శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయై సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కిందికి ఏళ్ళు తిప్పాలి. లోపల హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మా బిహెచ్ఎల్ పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చూపిస్తాను ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో. శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి వారి దేవాలయం. దిస్ ఇస్ ద పీస్ఫుల్ ప్లేస్ ఫర్ మీ. అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్కి వచ్చిన ప్రతిసారి. మీరు ఎంతమంది టెంపుల్కి ప్రసాదం కోసం వస్తారు? నాకైతే పులిహోర చాలా ఫేవరెట్. బస్ 12 o'clockకి ఆఫ్టర్నూన్ మేము అయ్యప్ప టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మేము వాళ్ళు ఇంకా బస్సెస్ తీస్తున్నారు అంటే మేము వెళ్తున్నాం. పర్ హెడ్ 14,000. ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్య. సండే టు సాటర్డే అన్నమాట. సో బస్ ఎక్కినాక బస్ ఎలా ఉంది, మొత్తం ఎలా ఉందో చూపిస్తాను. మిస్ అవ్వకండి, ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసి చూపిస్తాను. నేను ఇందాక చెప్పాను కదా, నన్ను ఎందుకు మౌని అమావాస్య అయినాక చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. దాని తర్వాత నన్ను కూడా వద్దు ఎందుకు అంతమంది మనుషులలో జనాలలో రిస్క్ ఎందుకు అన్నట్టు అన్నారు. బట్ లేదు, నేను మెంటల్లీ ఫిక్స్ అయిపోయాను వెళ్దాం అనేసి, ఏదేమైనా అనేసి. అర్థం అవ్వదు, చెప్తారు కదా వద్దు అని, వాళ్ళకి అర్థం అవ్వదు. బేసిక్గా మనం ఒక్కసారి స్పిరిచువల్గా కనెక్ట్ అయినాక వాళ్ళకి అర్థమవుతుంది మహాకుంభమేళా అంటే ఏంటి. ఫస్ట్ స్పిరిచువల్గా కనెక్ట్ అయిన వాళ్ళకి కనెక్ట్ అవ్వగలుగుతారు మహాకుంభమేళాకి. ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్ ఏంటి అని. హర హర మహాదేవ శంభో శంకర. ఆఫ్ టు ప్రయాగ్రాజ్. ఇట్ వాస్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా మాకు ఫస్ట్ 9 o'clock ఉందన్నారు బస్, తర్వాత 12:31 అన్నారు. ఓకే ఫైన్ అని మేము బోర్డింగ్ పాయింట్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళాక నాన్ ఏసీ బస్ ఉండే, మేము ఏసీ బుక్ చేసుకున్నాము. నాన్ ఏసీ బస్ వచ్చింది. తర్వాత ఇంకా మాకు కోంపల్లికి తీసుకొని వచ్చేసినారు. అక్కడ ఏసీ బస్సెస్ ఉన్నాయి, అక్కడ చేంజ్ చేస్తారు అని చెప్పారు. తర్వాత ఏమైపోయింది, ఏసీ బస్సెస్ అన్ని
వెయిట్ చేస్తే మాకు 3 o'clockకి కోంపల్లికి వస్తే 8 o'clockకి ఏసీ బస్ వచ్చింది. అది కూడా మేము ఫైట్ చేస్తే అప్పుడు ఏసీ బస్ తెప్పించినారు. అసలు అదేంటి అయ్యప్ప టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓకే నమ్మకండి. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. బస్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. మేము ప్రయాగ్రాజ్కి వెళ్తున్న దారిలో నర్మదా నది ఉందన్నమాట. ఇక్కడ 6 months బ్యాక్ పుష్కరాలు అయ్యాయి అన్నమాట. ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనేసి మేము నర్మదాకి కూడా వెళ్ళాము. ఇక్కడ స్నానాలు చేసి దీపాలు వదిలాము మేము. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే కుంభలో దిగినాము. ఇంకా 7.5 kilometers నడవాలంట. ఇక్కడైతే బస్సెస్ అన్నీ ఆపేశారు. సే హాయ్ ఓమో. హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పు. ట్రైన్కి వస్తే చాలా బెటర్ అనిపిస్తుంది. బస్ అంటే మనం బుక్ చేసుకుంటాం కదా, ఏసీ నాన్ ఏసీ బస్సెస్ ఆన్లైన్లో, అది చాలా బెస్ట్ అనిపిస్తుంది. ప్రయాగ్రాజ్లో బస్ దిగినాక అక్కడ నుంచి ఒక ట్రాలీలో వెళ్ళాము. అక్కడ మనిషికి 50 rupees అన్నారు. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ ట్రాన్స్పోర్ట్ అయినా దొరికింది అనుకున్నాము. మేము నడవడం కొంచెం తగ్గింది. మాకు ట్రాలీ అతను బ్యాక్ సైడ్ దింపారనమాట. అక్కడ సైడ్ నుంచి చూస్తే అసలు జనాలు ఎక్కువ లేరు. ఒకసారి మీరే చూడండి. మేము మళ్ళీ ఆటో తీసుకొని ఆల్మోస్ట్ అరేల్ ఘాట్ వరకు వెళ్ళాము. అక్కడ ఒక బోట్ అతను మాకు సంగంకి తీసుకొని వెళ్తానంటే అక్కడ నుంచి వెళ్ళాము. ఇప్పుడే అరేల్ ఘాట్లో బోట్ ఎక్కాము. పర్ హెడ్ అప్ అండ్ డౌన్ 1000 rupees అన్నారు. అసలు రష్ అయితే అసలు ఏం లేదు, చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మేము త్రివేణి సంగమంకి వెళ్తున్నాం ఫైనలీ. హాయ్ గైస్, ఇక్కడ చూడండి డిఫరెన్స్. ఈ వాటర్ కలర్ డిఫరెన్స్, ఆ వాటర్ కలర్ డిఫరెన్స్. ఇక్కడే గంగా యమున మిక్స్ అయినారు. ఇప్పుడు మనం త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ 3 నదులు కలుస్తాయి, గంగా యమున సరస్వతి. అది కూడా చూపిస్తాను. गंगा जमुना सरस्वती शिव करुणा का उपहार है. हर हर गंगे नमः शिवाय. गंगा जहाँ शंभु समाए. गंगा जमुना सरस्वती शिव करुणा का उपहार है. धरती को प्यासा देख. అసలు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. జనాలు లేరు అనుకున్నాం, కానీ ఒకసారి చూడండి అటువైపున ఎంతమంది జనాలు ఉన్నారో. చాలామంది జనాలు ఉన్నారు. కాకపోతే మేము ఇంకొక గేట్ నుంచి వెళ్ళడం వల్ల మాకు ఎక్కువ కనిపించలేరు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. త్రివేణి సంగమంలో స్నానాలు అయిపోయాయి. ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఇంక ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ అయితే టెంపరేచర్ చాలా హై ఉంది. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. హ్యాట్ గాగల్స్ అయితే కంపల్సరీ తెచ్చుకోవాలి. రష్ అయితే మరీ అంత ఎక్కువైతే చూడండి మీరే. హనుమాన్ టెంపుల్కి వెళ్ళలేకపోయాము మేము, బికాజ్ టెంపుల్ క్లోజ్ ఉంది అనేసి ఇంకా మళ్ళీ బస్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇది నెక్స్ట్ డే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి ఆపారనమాట. ఆల్మోస్ట్ కాశీ నియర్కి వెళ్ళిపోయామన్నమాట. అయోధ్యకి వెళ్ళాలి, ఇంకా మళ్ళీ రిటర్న్ అయోధ్యకి వెళ్ళాము. ఈరోజు మేము అయోధ్యకి వచ్చాము. యాక్చువల్గా బ్యాగ్స్ ఇంకా ఫోన్స్ నాట్ అలౌడ్ అంటే తీసుకెళ్ళలేదు, కానీ లోపల అందరు తీసుకొని వచ్చారు. ఇంకా అసలు క్రౌడ్ అయితే మామూలుగా లేదు. అసలు చాలా పుష్ చేస్తుండే, నెక్స్ట్ లెవెల్ రష్ ఉండే. అసలు నాకు కుంభమేళాలో కూడా అంతగానం రష్ అనిపించలేదు, కానీ అయోధ్యలో అయితే చాలా చాలా రష్ ఉంది. కన్స్ట్రక్షన్ అయితే అసలు మొత్తం అవ్వలేదు. క్రౌడ్ అయితే చాలా ఉంది. అది కూడా కుంభమేళానే చాలా చాలా క్రౌడ్ ఉండే అనమాట. అసలు నార్మల్ టైంలో వస్తేనే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది అని నాకు అనిపించింది. ఇంకా అదే నైట్ కాశీకి స్టార్ట్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇది రాజ్ఘాట్లో స్నానాలు చేసి ఇంకా కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళాము. వాటర్ అయితే చాలా చల్లగా ఉండే, చాలా షివరింగ్ వచ్చేసింది.
मन पावन हो गंगा में डूब नहाए, मन रावण जो लहरों में तुम बहाए। हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे। काली लोटांगण वंदीन चरण डोळ्यान पाहिन रूप तुझे, प्रेमे आलिंगन आनंद पूजिन भावे पोवाळीन म्हणे नम। त्वमेव माता पिता त्वमेव त्वमेव बंधू च सखा त्वमेव त्वमेव विद्या तरुणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा प्रज्ञात्मना वा प्रकृति स्वभाव करोमि यत्तत् सकलं परस्मै नारायणायति समर्पयामि। अच्युतं केशवं राम नारायणं कृष्ण दामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी नायकं रामचन्द्रं हरे 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 कृष्ण 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 हरे 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 राम राम राम। హే గాయ్స్, నౌ ఐ మెట్ కాశీ. ఇప్పుడే గంగా నదిలో స్నానం చేసి కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్తున్నాము. దీపాలు అవన్నీ గంగాలో వదిలాము. ఆ క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను. చాలా అంటే చాలా చాలా బాగుంది అసలు. చాలా నచ్చింది నాకైతే. ఇప్పుడు దర్శనాలు చేసుకోవడానికి వెళ్తున్నాము. మేము ట్రావెల్స్ వల్ల రావడం కాబట్టి చాలా హడావుడి పెట్టేసి డెఫినెట్గా మళ్ళీ రావాల్సిన ప్లేస్ చాలా బాగుంది చెప్పాలంటే. నాకైతే కాశీ స్ట్రీట్స్, బోటింగ్, ఇంకా గంగా అటువంటి చూడాలని ఉంది. కాకపోతే పాసిబుల్ అవ్వట్లేదు. మా ట్రావెల్స్ కాదు చాలా స్టార్ట్ అయిపోతుంది. కాలభైరవ స్వామి టెంపుల్కి మాకు ఆల్మోస్ట్ 3 hours పట్టింది. ఇది వెళ్తున్న దారిలో ఇలా గల్లీలో నుంచి ఉండే లైన్. స్ట్రీట్స్ అయితే చాలా బాగా అనిపించింది. చలి అయితే చాలా ఉండే. ఇంకా దేవుడిని రికార్డ్ చేయలేకపోయాను నేను. కాకపోతే టెంపుల్ లోపల ఎలా ఉందో రికార్డ్ చేశాను. చూడండి, చాలా బాగుంది. చాలా డిసప్పాయింటింగ్గా ఉండే. మాకు కాశీ విశ్వనాథ్ దర్శనం అవ్వలేదని చాలా బాధపడి ఉండే. సో ఇంకా ఆ బాధలో నేను రికార్డ్ ఏం చేయలేదు. చాలా బాధ అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.